మున్సిపల్ కార్మికులకు పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం ప్రకటించే పీఆర్సీలో కనీస వేతనం 26,000 రూపాయలుగా నిర్ణయించాలని, కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ప్రవీణ్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, జీతాలు పెంచాలని మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించిన అనంతరం మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రం అందించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు గడుస్తున్నా మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించడం నిర్లక్ష్యం వహిస్తుందని, మున్సిపల్ కార్మికులకు 26,000 రూపాయలు నిర్ణయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ నాయకులు అంజయ్య, రవి, బాలరాజ్, శ్రీనివాస్, నర్సింలు, రాజు, దుర్గప్రసాద్, లక్ష్మి, మొగులమ్మ, రుక్కమ్మ తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికుల ఇవ్వాలి, పెరిగిన కనీస వేతనం 26,000 రూపాయలను ఇవ్వాలి. పక్క ఆంధ్ర రాష్ట్రంలో ఇస్తున్నాడు, తెలంగాణ రాష్ట్రంలో కూడా మున్సిపల్ కార్మికులకు 26,000 రూపాయలను. గత 25 సంవత్సరాల నుంచి ఈరోజు మున్సిపాలిటీలో శానిటేషన్ విభాగం కానీ, వాటర్ సప్లై విభాగంలో కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. కానీ ఇప్పటి వరకు ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 నెలలు అయిపోయినా ఇప్పటి వరకు కూడా మున్సిపల్ కార్మికులు కనీసం పట్టించుకోవట్లేదు. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా పట్టించుకోకపోవడం వల్లనే ఆ ప్రభుత్వాన్ని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కార్మిక వర్గం ఇంటికి పంపించారు. ఈ ప్రభుత్వం రాకముందు కూడా మున్సిపల్ కార్మికులు పర్మనెంట్ చేస్తాము, కనీస వేతనం 26,000 ఇస్తామని చెప్పి ఈరోజు 6 నెలలు అయిపోయినా కనీసం మున్సిపల్ కార్మికుల నుంచి ఈ ప్రభుత్వం ఆలోచన చేయట్లేదు. పక్కా రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ కార్మికులకు నెలకు 21,000 రూపాయలు ఆంధ్ర రాష్ట్రంలో ఇస్తూ ఉన్నారు. మా తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు ఇవ్వకూడదు? ఒకసారి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. తక్షణమే మున్సిపల్ కార్మికులకు ఆంధ్ర రాష్ట్రంలో ఇస్తున్నట్టు తెలంగాణ రాష్ట్రంలో కూడా మున్సిపల్ కార్మికులందరూ కూడా 21,000 రూపాయల జీతం ఇవ్వాలని చెప్పేసి ఈరోజు మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా గత 20 సంవత్సరాల నుంచి ఈరోజు కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నా పర్మనెంట్ లేదు. అందుకే ఈరోజు అందరు మున్సిపల్ కార్మికులందరూ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పేసి ఈరోజు మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వము తక్షణమే మున్సిపల్ కార్మికుల గురించి ఆలోచించాలి. ఈరోజు మున్సిపల్ కార్మికుల వల్లనే ఈరోజు పట్టణాలు అభివృద్ధి అవుతూ ఉన్నాయి. మున్సిపల్ కార్మికుల వల్లనే ఈరోజు పట్టణం పరిశుభ్రంగా ఉంటా ఉంది. ఈరోజు మున్సిపల్ కార్మికులుగా లేకపోతే ఈరోజు పట్టణం ఈరోజు పరిశుభ్రంగా ఉండే పరిస్థితి ఉండదు. కానీ ఈరోజు నిత్యం ప్రజలకు సేవ చేసే మున్సిపల్ కార్మికుల గురించి, వాళ్ళ జీతాల గురించి, వాళ్ళ జీవితాల గురించి ఈరోజు ప్రభుత్వాలు ఆలోచించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణం స్పందించి మున్సిపల్ కార్మికుల జీతాలు పెంచాలని చెప్పేసి ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.